అంతా మాకు ఊరికే ఇది టైం పాస్ ఇదంతా. సో ఊరికే అందరం టైం పాస్, మన కెరియర్లు అన్నీ టైం పాస్, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఊరికేనే అట్లా. లిటరల్లీ భయ్య లాస్ట్ 3 years గా చూడని సినిమాని 3 days బ్యాక్ 3 hours నా కీలకమైన టైం ని ఇన్వెస్ట్ చేసి చూస్తే నాకు వచ్చిన రిజల్ట్స్ ట్రోమా, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, నా లవడ, నా బొంగు, నా లత్కోర్ అన్ని. మరి లేకుంటే యూట్యూబ్ లో దొరికే గ్రీన్ స్క్రీన్ టాంప్లెట్ ని తీసుకొచ్చి మన చందు రాక్ స్టార్ తో ఎడిట్ చేయించి లిప్ కి మాటకి సింక్ లేకుండా లాజిక్ ని లార్జ్ లో పంట పెట్టి ఒక అవుట్పుట్ ని తయారు చేసి దీనికి 80 కోట్ల బడ్జెట్ అని చెప్పి రిలీజ్ చేస్తే ఇలానే ఉంటుంది. అయినా తప్పు మీది కాదు. మూవీ రిలీజ్ అయిన 3 years కి ఓటీటీకి వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. చేసుకోకుండా చూసా చూడు నాది తప్పు. సర్లే అయ్యిందేదో అయ్యింది, మన కంటెంట్ అయితే దొరికింది, అది చాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో అందరూ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అయ్యగారి ఏజెంట్ మూవీని ఆపకుండా రోస్ట్ చేసి సావ మింగుదాం. ఓపెన్ చేస్తే డ్రోన్ షాట్. అడవిలో యాసో లాంటి హోల్స్ నుంచి 2 బయటకు వస్తాయి, అవే బాంబులు. అలా వెళ్లి జప్పని చందు రాక్ స్టార్ చేసిన విఎఫ్ఎక్స్ తో బాంబ్ బ్లాస్ట్. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది. అప్పుడు ఈ పెద్ద మనిషి ఎవట్రా బాంబ్ బ్లాస్ట్ చేసింది, అందులో నా బ్లూ ఫిల్మ్ సీడీస్ ఉన్నాయి అని అంటాడు. కానీ అదృష్టం కొద్దీ సీడీలు పోయి మన హీరో వాయిస్ రికార్డర్ దొరుకుద్ది. సర్లే ఏంటో ఇదని ప్లే చేస్తే సారీ మన హీరో సచ్చి నా ఆత్మకథ చెప్తా, కుత్తం మూసుకొని విను, లేదంటే నీ కుత్తం విన మెంగుతా అని అంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ మ్యాన్ లా ఫ్లాష్ బ్యాక్. డైనోసార్ లా ఉండే ఈ అంకుల్ పేరు డెవిల్. స్కూల్ పిల్లల్లో సెమినార్ చెప్తుంటాడు. సెమినార్ లో వరల్డ్ వార్ 2 గురించి చెప్తాడు అనుకుంటే గొట్టం గాడిలా ఉంటూ గాడ్ అని పేరు పెట్టుకునే ఈ మేకప్ మ్యాన్ గాని గురించి ఎలివేషన్స్ ఇస్తాడు. వాడేమో కోడిని కోసినట్టు నల్ల పందిలా ఉండే ప్రెసిడెంట్ తలకాయని లేపి మింగుతాడు. దానికి మన డెవిల్ అంకుల్ ఎలాగైనా ఈ మేకప్ మ్యాన్ గాడి మొగ్గ కొయ్యాలి, అది కొయ్యడానికి మై ఏజెంట్ ఇస్ రెడీ అని అంటాడు. అప్పుడు వస్తాడు భయ్య చందు రాక్ స్టార్ తో చేయించిన విఎఫ్ఎక్స్ తో ఛత్రి పట్టుకొని మన వన్ అండ్ ఓన్లీ అయ్యగారు. ఆ నెంబర్ 1 ఫటాఫటా ఫైట్ చేస్తాడు అనుకుంటే ఫట్టుమని ఫసక్ అవుతాడు. వాళ్ళ అయ్యొచ్చి నిద్రలో నుంచి లేపి టిఫిన్ బదులు 2 మింగులు మింగుతాడు. కట్ చేస్తే మాటలు మైండ్ మింగినట్టు కూరగాయలను చూసి గన్స్ అనుకుంటాడు. ఇంకా నయ్యం బనానాను చూసి సెక్స్ తో అనుకోలేదు. అప్పుడే స్లోమోలో హీరోయిన్ ఎంట్రీ. అయ్యగారి కంట్లో కామం కాంత్రి. అప్పుడే వాళ్ళ అక్కొచ్చి రే కంట్లో కామం కారిపోతుంది, నోరు తూడ్చుకోరా ఫ్రూటీ అని అంటుంది. దీనమ్మ అని హీరోయిన్ కోసం ముష్టి పచ్చళ్ళు కొనడానికి కెరియర్ పైన ఫోకస్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఇంటర్వ్యూ. అందులో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయంటే అమితాబ్ బచ్చన్ లా క్వశ్చన్స్ వేస్తాడు మన అన్న. ఇంకా వాళ్ళ కుత్తలో మండి నువ్వు ఏ జాబ్ కే కాదు బ్లో జాబ్ చేయడానికి కూడా పనికిరావు అని రిజెక్ట్ చేస్తారు. దాని తర్వాత మన అయ్యగారి యాక్టింగ్ ఉంటుంది భయ్యా. అనవసరంగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాడు. క్రికెట్ గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. కట్ చేస్తే మన మెంటలోడికి మెంటల్ మింగి మన డెవిల్ అంకుల్ సిస్టమ్ ని క్రాక్ చేసి హ్యాక్ చేసి రమ్మంటాడు, ఏదో పెళ్లికి రమ్మన్నట్టు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ మెంటలోడు అందులో ఉన్న బిట్ల వీడియోని నెట్ లో ఎక్కడ అప్లోడ్ చేస్తాడేమో అని భయంతో ఆగమాగం వచ్చి ఎందుకు నా సిస్టమ్ ని క్రాక్ చేసి హ్యాక్ చేసి నన్ను రమ్మన్నావు గోట్లే అని అంటాడు. అప్పుడు మన అయ్యగారు ఆయనకున్న ఫ్యాంటసీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమైనా బాత్రూమ్ లో చేసే హ్యాండ్ జాబ్ అనుకున్నావా? అడుక్కుంటున్నా సిగ్గు లేదా పోయి ఏదైనా పని చూసుకోరా బేవకు, లేదంటే నీ కొత్తలో పెడతా ఐస్ క్రీమ్ పఫ్. వావ్ వాట్ ఏ డైలాగ్. ఇంకా మన అయ్యగారికి పిచ్చి మింగి నీకు ఒక టెర్రరిస్ట్ లొకేషన్ షేర్ చేస్తా, వాడు దొరికితే నాకు జాబ్ ఇవ్వాలి, లేదంటే నీ అక్రమ సంబంధం గురించి నీ పెళ్ళానికి చెప్తా అని అంటాడు. చెప్పినట్టే మనోడు లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. వాళ్ళు వెళ్లి టెర్రరిస్ట్ గాని కూడా పట్టుకుంటారు. అమ్మయ్య నాకు ఇంకా జాబ్ దొరికింది అని డెవిల్ అంకుల్ కి మన అయ్యగారు మెసేజ్ చేసి అడిగితే అంకుల్ ఏమో రాంగ్ ఇన్ఫర్మేషన్ అని దెబ్బేసి దెంగేస్తాడు. దీనికి విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. దీంతో మన హీరోకి ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ పెరిగిపోయి వాళ్ళ ఫ్రెండ్ ను కొడుతుంటే సడన్ గా హీరోయిన్ వచ్చి నిన్ను కూల్ చేస్తా, కోల్డ్ కాఫీ తాగుదామా అని కాఫీ షాప్ కి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ రొమాంటిక్ హగ్గులు కిస్సులు ఉంటాయి అనుకుంటే కోడి కుత్తలో కట్ట పెట్టినట్టే వచ్చిరాని తెలంగాణ స్లాంగ్ లో ఏ బేబీ ను అంటే నీ మొగుడినవుతా, అంటే నీ పిల్లలకి తండ్రి నవుతా అని అంటాడు. దీంతో పిల్ల ఫట్టు సాంగ్ సెట్టు. లాభం లేదే పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. నువ్వు పని చేయి. సరే మళ్ళీ ఓపెన్ చేస్తే పబ్బు. హీరోయిన్ తో మన అయ్యగారు చిల్ అవుతుంటే వాళ్ళే చిల్ అవుతారా నేను చిల్ అవుతా అని మన డెవిల్ అంకుల్ కూడా పబ్బుకి వెళ్తాడు. అది మన అయ్యగారు చూసి బాడీలో ఆర్గానిజం వచ్చినట్టు జాబు 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 అని అడుక్కుంటాడు. రే పాపం భయ్యా ప్రశాంతంగా బీరైనా తాగనివ్వు. అయినా అది స్పై జాబ్ అనుకున్నావా లేదా ప్యూన్ జాబ్ అనుకున్నావా? కూరగాయల మార్కెట్ లో కొత్తిమీర కట్ట అడిగినట్టు అడుగుతున్నావు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇంకా మన డెవిల్ అంకుల్ కి దిమాగ్ ఖరాబ్ అయి అసలు స్పైక్ ఉండాల్సిన
ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు. ఇలా అని దెంగేస్తాడు. కట్ చేస్తే మన ఏజెంట్ టీమ్ హైటెక్ అని తెలియడానికి కోటీలకున్న 50 రూపాయల కూలింగ్ గ్లాసెస్ లో చిప్ పెట్టి ఇలాంటి వీడియో చూస్తారు. అందులో ఈ గడ్డం అంకుల్ దొంగలాగా గాడ్ టెక్నికల్ టీమ్ లోకి ఎంటర్ అయిన ఈ మంత్ 25 టెర్రరిస్ట్ అందరూ 10th క్లాస్ మీటప్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో గాడ్ ఫాదర్ ఈసారి ఎలాగైనా వాడి గుద్ద పగల దెంగాలి అని అంటాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్ రోజు అందరూ మీటప్ అవుతారు. ఇక్కడ మన డెవిల్ అంకుల్ కి షుగర్ అన్నమాట. ఆపుకోలేక ఇలా రష్ చేసి అందరినీ సంపి మింగుతాడు. కానీ గాడేమో గుద్ద పైన మింగి దెంగేస్తాడు. దాంతో మన అంకుల్ యాగ్గాన్ని కాలిపోతున్న కారులో పట్టుకొని 2 పీకి ఈ గడ్డం వేసుకున్న గాడు ఎందుకు వచ్చాడు, ఏవో సూపర్ సెల్స్ తో నిల్లుల్లికి వస్తాడంట అని ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పేలోపు పైనుంచి గూట్లేగాడు గుండు మీద గన్తో కాలుస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఏడుస్తూ అయ్యగారి దగ్గరకు వస్తుంది. అని అంటుంది. ఇంకా మన అయ్యగారు ఆవేశంలో వెళ్లి అందరు నెత్తి పగలు కొడతాడు అనుకుంటే అన్ననే నెత్తి పగలు కొట్టించుకొని అని గొంతుపోయేలా అరుస్తాడు. మీ చెప్రిగడ నా నిబ్బికి సారే చెప్పకుంటే సోరకాయ కోస్తా అని చెప్పి మన అన్న మింగేస్తాడు. అండ్ హీరోయిన్ మళ్ళీ ఫట్టు సాంగ్ సెట్టు. ఈ రొమాంటిక్ సాంగ్ అయిపోయాక మన డెవిల్ అంకుల్ అయ్యగారికి కాల్ చేసి రమ్మంటాడు. ఎందుకురా అంటే చిచి అలాంటిది ఏం లేదులేండి. డెవిల్ కి మన వైల్డ్ సాలేగాడి వైల్డ్నెస్ నచ్చి మిషన్ ఇద్దాం అనుకుంటాడు. అలా అని ఫ్రీగా ఇస్తే ఏం బాగుంటుంది. అందుకే నీ నిబ్బిని వదిలి నీ నిబ్బిని తిట్టిన జై కిషన్ గాడితో ఫ్రెండ్షిప్ కట్టించుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మన వైల్డ్ సాలేగాడి గురించి తెలుసు కదా, జాబ్ కోసం బ్లో జాబ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇంకా అమ్మాయి ఎంత సారీ చెప్పిస్తానని చెప్పి చిప్పు వేరే టైప్ లో తనతో బ్రేకప్ చేసుకొని ఈ ముసలుడితో చేతులు కలిపి సక్కా డెవిల్ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. నీ మిషన్ నీ గాడు గోటెలు కొయ్యాలి, లేదంటే నీ గుద్దలో బాంబు పెడతా అని అంటాడు. అసలు ఎవడ్రా ఈ గడ్డంతో ఉండే గాడ్ అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. చిన్నప్పుడు ఈ గాడు చెక్క పైన చెడ్డితో పడుకుంటే మన డెవిల్ అంకుల్ దయతో పిల్ల పువ్వుని పిల్ల పండు చేస్తాడు. సిండికేట్ లో షుగర్ డాడీని సంపండ్రా అని మిషన్ ఇస్తే వాడి సూపర్ మైండ్ తో మన డెవిల్ అంకుల్ కింద సూదై కూర్చుంటాడు. అండర్ వరల్డ్ కి గాడ్ అవుతాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంట్రా అంటే గాలికి పోయే కంపెనీ కుత్త కంటించుకోవడం ఆర్ట్ అయితే మన డెవిల్ అంకుల్ ఆర్టిస్టు. కట్ చేస్తే ప్రెసెంట్ మన డెవిల్ బాయ్ గాడుగాడి గోటీలతో ఆట ఎలా ఆడాలి అని ప్లాన్స్ వేస్తుంటే గాడుగాడేమో డాడీ నువ్వు నా ఆకులు కూడా పిక్కలేవు అని చెప్పి ఆ ప్లాన్స్ ని డీకోడ్ చేస్తాడు. నువ్వు సూపర్ రా. ఓపెన్ చేస్తే మన అయ్యగారు మినిస్టర్ ఇచ్చిన ల్యాంబోర్గినీలో వచ్చి మినిస్టర్ కి లవ్ యూ చెప్తాడు అనుకుంటే నోట్లో లవడా పెట్టి గన్తో షూట్ చేసి చంపేస్తాడు. దీంతో టీవీలో బిట్లు చూస్తున్నట్టు చూసే ఆ గాడుగాడు షాకు, శాలరీస్ తీసుకునే ఈ సాలేగాళ్ళు షాక్ లో నుంచి బయటకు వచ్చే లోపు మన అయ్యగారు అందరినీ చంపి గాడుగాడి పైన సెటర్లు జోకులు వేస్తూ నెక్స్ట్ వేసేది నిన్నే, నీ గోటీలకి ఇన్సూరెన్స్ తీసుకొని రెడీగా ఉండు అని చెప్పి సైడ్ అయిపోతాడు. దీనికి పెద్ద మనిషి గమ్ముకుంటాడా, వాడి కుత్తలో దమ్ముంటే రమ్మను, వాడు వస్తాడని మన గ్రూప్ లో ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. ఆడే కరెక్ట్